సభకు నమస్కారం. 42% రిజర్వేషన్ల సాధన కొరకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక సమావేశం నిర్వహిస్తున్నాం. వాస్తవానికి 42% రిజర్వేషన్ పైన హైకోర్టు స్టే ఇచ్చి ఈ రోజుకు 4 రోజులు అయిపోయింది. అయితే మేము ఈ కార్యాచరణ ప్రకటించే ముందు కొంత ఇంటర్నల్ ఎక్సర్సైజ్ చేసిన, అందుకే ఈ కార్యాచరణ కొంత లేట్ కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ మన గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బాలరాజు గౌడ్ గారికి, మరి కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ విశారదన్ మహారాజ్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశీనులైనటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి ముఖ్యంగా దాసు సురేష్ గారు కూడా ఇప్పుడే వచ్చినారు, వారికి మళ్ళీ ఇస్తాము. సో మరి రాఘవేందర్ రావు గారు ఉన్నారు. వేదికపై చాలా మంది ఉన్నారు. చామకూర రాజు, కేవి గౌడ్, చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, రాఘవేందర్ గౌడ్ గారు, కిరణ్ కుమార్ గారు, దుర్గయ్య గౌడ్ గారు, బైరీ శేఖర్, గౌరీ శ్యామ్ సుందర్, కొండల్ గౌడ్, ఆంజనేయులు గారు, రామ్ నరసయ్య గౌడ్ గారు, లింగేష్ యాదవ్ గారు, అంబల్ల నారాయణ గౌడ్ గారు, రామకృష్ణ నేత గారు, చెన్నారాములు గారు, నగేష్ యాదవ్ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు. మరి అందరి పేర్లు ఇంకా రాసుకోలేకపోయినాం, దయచేసి ఏమనుకోవద్దని తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు మేము మొదటి నుంచి ఒక విషయం చెప్తున్నాం. మనకు 42% రిజర్వేషన్లు సాధించాలంటే ఖచ్చితంగా అది 9th షెడ్యూల్ ద్వారానే సాధ్యమైంది, తాత్కాలికమైన జీవోల ద్వారా సాధ్యం కాదు అని మేము చెప్పినాం. అయినప్పటికీ కూడా కొన్ని బీసీ సంఘాలు జీవో ఇస్తే చాలు, జీవో ఇచ్చేస్తే మనకు 42% ఆటోమేటిక్గా వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని చెప్పారు. సో మరి ఈరోజు ఏం జరిగిందో మీరు చూసినారు. ఎందుకంటే స్వతంత్ర భారతంలో 8 రాష్ట్రాలు 50% పైబడి జీవోలు చట్టాలు ఇస్తే ఆ చట్టాలన్నీ కూడా హైకోర్టులు సుప్రీంకోర్టులు కొట్టేసినాయి. ఇవాళ మనం కొత్త కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి నేను ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇద్దరం కలిసి ఏప్రిల్ 5th రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశానికి విల్సన్ గారని రాజ్యసభ సభ్యులు డిఎంకే తమిళనాడు, రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ 3 నెలల్లో ఫైల్ క్లియర్ చేయాలని చెప్పేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆయననే వాదించి గెలిపించిండు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మేము ఆ రోజు సమావేశం నిర్వహించి మరీ చెప్పినాం, మన అన్ని సంఘాలు కూడా 9th షెడ్యూల్ కొరకు ఉద్యమిస్తేనే మనకి రిజర్వేషన్లు వస్తాయి. ఒకళ్ళు ఒక సైడ్ ఇంకోళ్ళు ఒక సైడ్ పోతే బాగుండదంటే మాపైనే విమర్శలు ఇవ్వడం జరిగింది. సరే, అయినప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఏం జరిగిందంటే, మనం ఏదైతే చెప్పినాం, నేను 24 జూలై ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాసిన, తాత్కాలిక జీవోలతో బీసీలు మోసపోవద్దని. ఈ లెటర్ అనేది 24 జూలై ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది. ఇవాళ మనకి ఇంచుమించు అంటే జీవో పైన స్టే ఉంది, కొట్టేలేరు, అది వేరే ఇష్యూ. కానీ బట్ భారతదేశంలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ చూస్తే అది కష్టమైంది. మొన్న వాళ్ళు తాత్కాలికంగా ఆర్డర్ ఇచ్చిన దాంట్లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేసిండ్రు. మొత్తం ఆ 50% రిజర్వేషన్ పైన చర్చ జరిగింది. సో ఎప్పుడైనా సరే ఇండియాలో ఈ 50% దాటాలంటే దానికి ఒక మార్గం ఉంది, అది తమిళనాడు మార్గము. ఆ తమిళనాడు వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో వెళ్ళి 9th షెడ్యూల్ తెచ్చుకున్నారు. అయితే ఈరోజు రాష్ట్రంలో ఈ 42% పైన వేడి వాతావరణం నెలకొని ఉంది. బీసీలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఇది నిజంగా సాధ్యమైద్దా, ఎట్లా సాధ్యమైద్దా, అయితే దీనికి రూట్ ఏంటి అనేటువంటి విషయం పైన బీసీ సమాజం నేడు ఎదురు చూస్తూ ఉంది. అయితే మేమిక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి రిజర్వేషన్ల సాధనా సమితి అని పెట్టి ఇప్పుడు మనం ఒకటి సమితి డిక్లేర్ చేసుకోబోతున్నాం సార్. అది నేను లాస్ట్లో మా యాక్షన్ ప్లాన్లో చెప్తాను. మొట్టమొదట ఏంటంటే, ఇవాళ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై కావాలి. మేము మొదలు ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కొరకు సంబంధించే ఇవాళ ఒక సమావేశం ఇక్కడ బాలరాజు గౌడ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి చదరంగంలో బీసీలు ఎట్లా మోసపోతున్నారనే విషయాన్ని మొదలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు
ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏలినటువంటి 3 పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉంది, అదేవిధంగా గతంలో ఇక్కడ ఏలినటువంటి బీఆర్ఎస్, ఈ 3 పార్టీల వైఖరి ఏంటి అనే విషయం మేము తెలియజేస్తాం. ప్రజలకు అర్థం చేసుకోవాలి మళ్ళీ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం కూడా మేము తెలియజేస్తాం. సో ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్కి అనుకూలంగా ఇక్కడ ఫిబ్రవరి 24 అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు. అంతకుముందు కేబినెట్ తీర్మానం ఫిబ్రవరిలో చేసిన తర్వాత ఒక జీవో అనేది మార్చిలో ఇచ్చేసి దాన్ని మర్చిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఏమైందంటే మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మార్చి ఏప్రిల్ మే పార్లమెంట్ అయిపోయింది, జూన్లో క్లియర్ అయిపోయినాయి పార్లమెంటు. జూలైలో ఏం చేసిందంటే ఓటర్ లిస్టులను తీసుకొని ఈ ఓటర్ లిస్టుల ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలను గతంలో గుర్తించినట్టే ఈసారి కూడా గుర్తించి ఎన్నికలకు 23%తో పోవాలని ప్రయత్నం చేసింది. దానికి అప్పుడు ఒక గతంలో పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రుల్ని కూడా అడ్వైజర్గా పెట్టుకున్నారు. సో ఆ సందర్భంలో మేము మళ్ళీ ఇంటర్వ్యూన్ అయ్యి అప్పుడే నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని ఒక సంస్థ స్థాపించి జూన్ 30, 2024 రోజు మేము ఒక సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశంలో మల్లన్న గారు, జాల శ్రీనివాస్ గౌడ్ అందరూ, కృష్ణ గారికి కూడా పిలిచినాం, వాళ్ళందరూ వచ్చారు. సో ముఖ్యంగా ఆ సమావేశంలో మరొకసారి బీసీలు మోసపోతుండ్రు, మనం మోసపోకుండా ఎట్లా ఐక్యంగా ఉండాలి, మనం గట్టిగా పోరాటం చేస్తే కానీ వీళ్ళు కులగణన జరపరు, కులగణన జరిపి 42% రిజర్వేషన్ అమలు కాదని చెప్తే అప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేసినాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చింది, వాళ్ళ కేంద్ర నాయకులు కూడా తెలిసింది. సో దిగి వచ్చి అక్టోబర్ 10 రోజు జీవో ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్లో మన కులగణన జరిగింది. ఆ కులగణన కూడా తప్పులున్నాయని మళ్ళీ స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరిలో ఒక 10 days టైం ఇచ్చిండ్రు. ఆ తర్వాత మార్చి 17 రోజు 9వ షెడ్యూల్లో పెట్టాలనే ఉద్దేశంతో వీరు ఒక బిల్లులు 2 ఇక్కడ పెట్టారు, బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4. బిల్ నంబర్ 3 అంటే విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్, బిల్ నంబర్ 4 అంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇక్కడ పెట్టి గవర్నర్కు పంపించారు. గవర్నర్ సంతకంతో ఏప్రిల్ 7 రోజు కేంద్రానికి చేరింది, హోమ్ మినిస్ట్రీకి ఇచ్చారు. ఆ తర్వాత 6 సార్లు కేంద్రం దాని మీద కొరీలు అడిగింది. 6 సార్ల కొరీలకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చింది. లాస్ట్ కొరీ జూలై 23 రోజు ఆన్సర్ ఇచ్చింది. ఇప్పటి వరకు తర్వాత కేంద్రంలో దాని మీద ఉలుకు పలుకు లేదు. సరే, అటు కేంద్రం నుంచి ఉలుకు పలుకు వస్తలేదని చెప్పి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆర్డినెన్స్ జూలైలో ఇచ్చారు. ఆర్డినెన్స్లో ఏముంది, పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A అని ఒకటి ఉంది. ఆ సెక్షన్ 285A అనేది బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ మొత్తం కలిపి కూడా 50% దాటకూడదని ఉంది. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ మీద పెట్టాల్సి వచ్చింది. అది ముఖ్యంగా మనకు ఈ సెక్షన్ 285A ఎందుకు వచ్చిందనే విషయం తెలియజేస్తున్నా. అట్లాగే బీసీలకు ఎవరు అడ్డుకుంటున్నారనే విషయం కూడా తెలియజేస్తున్నా. సో పంచాయతీరాజ్ చట్టంలో కేంద్రం 73-74 రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 243D అండ్ 243T అనేది రాజ్యాంగంలో చేర్చారు. 243D అనేది లోకల్ బాడీస్ అంటే పంచాయతీ సంస్థలకు సంబంధించింది, 243T అనేది మున్సిపల్ యాక్ట్, మున్సిపాలిటీలకు సంబంధించింది. సో ఇక్కడ 243 ఇది ఎప్పుడు చేశారు, 73-74 రాజ్యాంగ సవరణ 1994లో చేర్చారు. ఈ 243 D1 అని ఒకటి ఉంది, డి అని చెప్పాను. D1 దాంట్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం పంచాయతీ సంస్థల వారీగా రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిండు. D6కు వచ్చేస్తే బీసీలకు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకోవచ్చు అన్నాడు. ఎంత శాతం చెప్పాలి, ఎస్సీ ఎస్టీలకు వస్తే జనాభా దామాషా అన్నావు, బీసీలకు వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానికి వదిలేసినాం. జ్ఞానవంతమైన సభ ఇది, బలమైన నిర్ణయాలు తీసుకొని యుద్ధక్షేత్రంలోకి పోయే మీటింగ్ ఇది, ఈ ప్రెస్ మీట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పే విషయాలని సూటిగా స్పష్టంగా మదిలో నింపుకోవాలని కార్యకర్తలను కోరుతున్నాము, నాయకుల్ని. ముఖ్యంగా ఈ 42
శాతం బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశానికి సభాధ్యక్షులు ఐలి వెంకన్న గౌడ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ చీఫ్ జస్టిస్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, విశిష్ట అతిథిగా దీనికి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి మరి చిరంజీవులు గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారికి, పొలిటికల్ ఫ్రంట్ నాయకులు, వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులకు, న్యాయవాదులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులకు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తలకు, అనేక సంఘాల మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్తే. తెలంగాణలో ఒక స్పష్టమైనటువంటి గమ్యాన్ని చూపించాల్సినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు, చాలా స్పష్టంగా. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు అగమ్య గోచరంగా పోతూ ఉంటుంది. దాన్ని గమ్యం వైపు తీసుకుపోవడమే బుద్ధిజీవుల యొక్క పని. ఉద్వేగం, భావోద్వేగం ఇవన్నీ కాకుండా ఒక స్పష్టమైన గమ్యం. మహాభారతంలో ఓ చిన్న కథ, బాణాలు వేస్తుంటే ఇక్కడ చెట్టుకు తగులుతుందట, పుట్టకు తగులుతుందట. కానీ ఒక బాణం వేస్తే అర్జునుడు నీకేం కనిపిస్తుందంటే, నాకు చెట్టు కనపడట్లేదు, చెట్టు కొమ్మలు కనపడట్లేదు, చెట్టు కాయలు కనపడట్లేదు, పిట్ట కనిపిస్తుంది, ఆ పిట్ట కనుగుడ్డు కనిపిస్తుంది, నా బాణం వేస్తే పిట్ట ఎగిరిపడి చావాలన్నాడు. అట్లనే మా అందరికీ 9th షెడ్యూల్ తప్ప ఏం కనపడట్లేదు. 9th షెడ్యూల్ అనే ఒక రక్షణ కవచంలో, 9th షెడ్యూల్ అనే వజ్ర వైఢూర్యాల రక్షణ కవచంలో బీసీల 42% చట్టం అందులో పొదిగితే తప్ప మాకు బ్రతుకు లేదు, జీవం లేదు, ఏమీ లేదు. దానికోసం ఏం చేయాలి, దానికోసం ఎలాంటి యుద్ధ కార్యాచరణ రచించాలి, దానికోసం బుద్ధిజీవులు, తలపండిన మేధావులు, చిత్తశుద్ధి కలిగిన అధికారులు, ఉద్యమమే జీవితంగా ప్రాణమంతా పీడిత ప్రజల్ని నింపుకొని తిరుగుతున్న ఒక పవిత్రమైన నాయకత్వం కూర్చున్న సభ ఇది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి.